హలో గైస్, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ స్నేహ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం అష్యూర్ సోప్స్ గురించి చూద్దాం అనమాట. యాక్చువల్గా నేను 4 months బ్యాక్ ఒకసారి, 6 months బ్యాక్ ఒకసారి అష్యూర్ సోప్స్ గురించి బాగా డీటెయిల్డ్ రివ్యూ చేశాను. బట్ స్టిల్ ఈ రోజుకి నాకు ఆ వీడియోస్ పైన కమెంట్స్ వస్తూ ఉంటాయి అనమాట. స్టిల్ డౌట్స్ అడుగుతూ ఉంటారు. సో అందుకే ఈ వీడియోలో కొంచెం ఎలాబరేట్ చేసి చెప్దామని అనుకుంటున్నాను. సో అష్యూర్ సోప్స్ వచ్చేసి వెస్టీజ్ ప్రొడక్ట్స్ అనమాట. నేను ఎక్కువగా అష్యూర్ ప్రొడక్ట్స్లో 3 products బాగా యూజ్ చేశాను. 4 products బాగా యూజ్ చేశాను. ఏంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి అష్యూర్ గ్రీన్ కలర్ సోప్ అనమాట. ఇది 40 rupees ఉంటుంది. 100 grams ప్రోడక్ట్ ఉంటుంది. దీనివల్ల ఏంటి యూసేజ్ అంటే నా పింపుల్స్ పూర్తిగా పోయినాయి, నా పింపుల్ స్పాట్స్ కూడా పూర్తిగా పోయినాయి అనమాట. సెకండ్ థింగ్ వచ్చేసి అష్యూర్ ఎల్లో కలర్ సోప్. అష్యూర్ ఎల్లో కలర్ సోప్ వచ్చేసి 75 grams ప్రోడక్ట్ 75 rupees or 72 rupees ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే నా కాంప్లెక్షన్ అనేది చాలా చాలా ఇంప్రూవ్ అయిందనమాట. నేను ఇక్కడ సైడ్ బై సైడ్ నా ఓల్డ్ పిక్స్ ఇన్సర్ట్ చేస్తాను. అండ్ ఆల్సో ఏ ఇయర్లో ఆ పిక్ దిగాను అనేది కూడా ఇన్సర్ట్ చేస్తాను అనమాట. అండ్ ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు, నా ఫేస్ పైన ఇప్పుడు మీరు లైక్ చూసుకుంటే పింపుల్స్ లేవు, పింపుల్ స్పాట్స్ లేదు, అండ్ ఫేస్ పైన కూడా ఏమీ లేదనమాట. లైక్ నేను గట్టిగా రుద్దుతున్నాను అయినా కానీ ఏమీ లేదు, నథింగ్ ఎక్సెప్ట్ లిప్స్టిక్. సో ఇదనమాట. అండ్ థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి టాల్కమ్ పౌడర్ యూజ్ చేస్తున్నాను. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే టూత్పేస్ట్ అనమాట. ఇవన్నీ నేను రెగ్యులర్గా యూజ్ చేసే ప్రొడక్ట్స్. సో మొన్న రీసెంట్గా ఒక లాస్ట్ ఆ పాత వీడియో చూసి కమెంట్ చేసింది ఒక ఆమె. ఏంటి అంటే, మీరు ఇంతకుముందు అష్యూర్ సోప్స్ యూజ్ చేస్తున్నట్టు చూపించారు మీ వీడియోలో, బట్ ఇప్పుడేమో వేరే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నారు, ఏంటి ఎందుకు అలా అని అన్నారు. సో దాని ఆన్సర్ ఏంటి అంటే, నాకు అప్పుడు పింపుల్స్ ఉండేవి బాగా. మీకు పిక్స్ ఇప్పుడు చూపించాను కదా, పింపుల్స్ బాగా ఉండేవి. సో పింపుల్స్ తగ్గడానికి గ్రీన్ సోప్ యూజ్ చేశాను. ఒక 6 months 7 months పట్టింది పోవడానికి. బట్ రిజల్ట్స్ అయితే ఇప్పటి వరకు పర్మనెంట్గా నాకు ఇంకా పింపుల్స్ లేవు అనమాట. పింపుల్ స్పాట్స్ కూడా లేవు. సో ఎల్లో సోప్ యూజ్ చేశాను. ఇందాక పిక్స్ చూసారు కదా, ఆ కాంప్లెక్షన్కి ఈ కాంప్లెక్షన్కి ఖచ్చితంగా తేడా ఉంది. సో ఆల్రెడీ నాకు కావాల్సిన, లేకపోతే నేను డిజైర్ చేసిన కాంప్లెక్షన్ కానీ, లేకపోతే క్లీన్ ఫేస్ కానీ అయితే వచ్చేసింది. పింపుల్ స్పాట్స్ ఫ్రీ ఫేస్ అయితే వచ్చేసినాక మళ్ళీ నేను పింపుల్ సోప్ ఎందుకు యూస్ చేస్తాను? నా ఫేస్ పైన పింపుల్స్ లేనప్పుడు ఫేస్ సోప్ ఎందుకు యూస్ చేస్తాను చెప్పండి. సో అది మెయిన్ మినిమం కామన్ సెన్స్ పాయింట్ అనమాట. సో ఇవన్నమాట సోప్స్ నేను ఆర్డర్ చేసినవి. ఇన్ని ఉన్నాయి. యాక్చువల్గా నేను 11 soaps ఆర్డర్ చేశాను టోటల్గా. 4 yellow soaps అనమాట. వీటి ప్యాకేజింగ్ వచ్చేసి ఇలా ఉంటుంది. 4 yellow soaps అండ్ 7 green soaps అనుకుంటా. బట్ ఇందులో 2 green soaps తక్కువ ఉన్నాయి, ఎందుకంటే నేను మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్స్కి గిఫ్ట్ చేశాను ఇవి. ఇంకోటి కామన్లీ ఆస్డ్ క్వశ్చన్ ఏంటంటే, ఇది ఎవరైనా యూజ్ చేయొచ్చా? అమ్మాయిలు యూజ్ చేయొచ్చు, అబ్బాయిలు యూజ్ చేయొచ్చు. 15 years అబవ్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ప్రాబ్లమే లేదు. యాక్చువల్గా 10 years అబవ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. దీనిలో హార్ష్ కెమికల్స్ ఏమీ ఉండవు. ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళకైనా ఇది ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు అనమాట. ఏంటి అంటే, ఇనిషియల్గా యూజ్ చేస్తున్నప్పుడు కొంతమంది లైక్ 100 members-లో 10 members or 12 members అనే వాళ్ళకి కొంచెం స్కిన్ అనేది కాంప్లెక్షన్ తగ్గుతుంది గ్రీన్ సోప్ యూజ్ చేసేటప్పుడు. మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది అనమాట కంటిన్యూ యూజ్ చేస్తే. అక్కడితోనే ఆపేస్తే మీకు రిజల్ట్స్ రావు. అండ్ ఆల్సో సైడ్ ఎఫెక్ట్ ఒకటే చూసుకొని మీరు ఏమనుకుంటారంటే ఇది పనిచేయట్లేదు అని అనుకుంటారు. అలా కాదు. సో ఎల్లో కలర్ సోప్ వచ్చేసి కాంప్లెక్షన్ కూడా చాలా లేట్గా అవుతుంది. వెంటనే ఈ సోప్ యూజ్ చేయగానే మీరు ఇలా వాషింగ్ పౌడర్ నిర్మలాగా తెల్లగా అవ్వరనమాట. బట్ టైం పడుతుంది. నేను వెస్టీజ్లో ఒక డిస్ట్రిబ్యూటర్ని. సో డిస్ట్రిబ్యూటర్ అయితే ఏమవుతుందంటే, 40 rupees గ్రీన్ సోప్ వచ్చేసి నాకు 26 rupeesకే దొరుకుతుంది. అండ్ ఎల్లో సోప్ 72 rupees ఉంటుంది కదా, అది నాకు 46 rupeesకే దొరుకుతుంది అనమాట. సో ఇలాగ ఏమవుతుందంటే, ప్రతిసారి నేను ఒక ఎల్లో సోప్ 72 rupees ఉన్న ఎల్లో సోప్ని 46K కొనుక్కున్నప్పుడు 7.2 rupees అనేవి నాకు పక్కన వ్యాలెట్లో వెళ్తూ ఉంటాయి అనమాట. ఒక్కొక్క సోప్కి దాని MRPలో ఉన్న 10% డబ్బులు నాకు వ్యాలెట్లోకి వెళ్తూ ఉంటాయి. సో ఆ వ్యాలెట్ మనీ అంతా ఎవ్రీ మంత్ టోటల్ అయ్యి ఒక 200 rupees 300 rupees 400 rupees సంథింగ్ అలా అవుతుంది అనమాట. అవుతూ ఉంటప్పుడు అది ఎక్స్పైర్ అయిపోయే ముందు నేను ఏం చేస్తానంటే, మళ్ళీ నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ ఆ డబ్బులతో కొనుక్కుంటాను అనమాట. అంటే నీకు ఒక 72 rupees ఒక ప్రోడక్ట్ 46 rupeesకే వస్తుంది. ప్లస్ ఆ 46 rupees స్పెండ్ చేసినందుకు నీకు ఇంకో 7 rupees ఎక్స్ట్రా నీకు వ్యాలెట్లో వెళ్తుంది అనమాట. ఇలాగ నువ్వు చాలా చాలా సేవ్ చేస్తావు. యాక్చువల్గా చెప్పాలంటే 39 rupeesకే వస్తున్నట్టు ఆ సోప్ నీకు. 72 rupees సోప్ని 39 rupeesకే వస్తున్నట్టు. ఎందుకు అంటే నేను డిస్ట్రిబ్యూటర్నే కాబట్టి. మీరే ఇది కొనుక్కోవాలని అనుకోండి, ఈ గ్రీన్ సోప్ వచ్చేసి మీకు 40 rupees పడుతుంది, అండ్ ఎల్లో సోప్ వచ్చేసి మీకు 72 rupees పడుతుంది అనమాట. బట్ నాకు ఇది 26 and 46 rupeesకి పడతాయి. సో మీరు ఒకవేళ డిస్ట్రిబ్యూటర్ అవ్వాలని
అనుకుంటే కనుక ఈ టైటిల్ కింద ఇక్కడ టైటిల్ కనిపిస్తుంది కదా, టైటిల్ని క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. దానిలో ప్రొడక్ట్ బయింగ్ లింక్స్ అని ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేసేసి మీరు ఇవి డైరెక్ట్గా కొనుక్కోవాలి ఎంఆర్పీకి అనుకుంటే కూడా కొనుక్కోవచ్చు. లేదు నేను డిస్ట్రిబ్యూటర్ని అవుతానని అనుకుంటే కూడా డిస్ట్రిబ్యూటర్ అవ్వడానికి ప్రొసీజర్ ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్పను, ఎందుకంటే వీడియో లాంగ్ అయిపోతుంది అండ్ అందరికీ డిస్ట్రిబ్యూటర్ అవ్వాలనే ఉండదు. ఎవరైతే అవ్వాలని అనుకుంటారో లింక్ క్లిక్ చేసేసి మీరు చెప్పండి, నేను ప్రొసీజర్ చెప్పేస్తాను. జస్ట్ 15 to 20 minutesలో ఆ ప్రాసెస్ అంతా అయిపోతుంది. అండ్ దీనికి ఆ డిస్ట్రిబ్యూటర్ అవ్వాలంటే ఖర్చు పెట్టాలా అనేం లేదు, ₹0 అనమాట. ₹0తోనే మీరు డిస్ట్రిబ్యూటర్గా ఇవి జస్ట్ ₹40 26 మీరు కొనుక్కోవచ్చు అనమాట. సో ఇలా కొనుక్కుంటే ఏంటంటే మనం కిరాణా షాప్కి వెళ్ళి ఒక సోప్ కొన్న దానికంటే తక్కువకి మీకు ఈ సోప్ వస్తుంది అనమాట. ఒక ఫేస్ పైన పింపుల్స్ మొత్తం తీసేసే సోప్ సంతూర్ సోప్ కంటే తక్కువకి దొరుకుతుందంటే ఇంకా మీకు అది అలా అవుతుందన్నమాట. అందుకు నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు డిస్ట్రిబ్యూటర్ అయితే చాలా మనీ అనేది అయితే ఖచ్చితంగా సేవ్ చేస్తారు. లేదు పర్లేదు కొన్నిసార్లే కదా కొనుక్కునేది అని అనుకుంటే ఇండివిజువల్గా కూడా కొనుక్కోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ మీరు ఇండివిజువల్గా కొనుక్కోవాలని నేను డిస్ట్రిబ్యూటర్ అవ్వాలన్నా కానీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మాత్రం ప్రొడక్ట్ బయింగ్ లింక్స్ ఉంటాయి, అక్కడ వెళ్ళి కొనేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వీడియో ఏం చూడాలనుకుంటున్నారని నాకు చెప్పేయండి. విల్ క్యాచ్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.